నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. ఒకరి రక్తదానం ముగ్గురికి ప్రాణదానమని ఆరోగ్యవంతులైన వ్యక్తులు ముందుకు వచ్చి రక్తదానం చేయవలసినదిగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. వైద్య ఆరోగ్య పశు సంవర్ధక రెడ్ క్రాస్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కామారెడ్డి ప్రజలు మానవతా హృదయులని, ఏ సమయంలోనైనా రక్తదానానికి ముందుకు రావడం ముదావహమని అన్నారు. కుల మత తారతమ్యాలు లేకుండా ఆరోగ్యవంతులైన వ్యక్తులు ఎవరైనా ప్రతి 3 మాళ్లకొకసారి రక్తదానం చేయవచ్చని, సమాజ శ్రేయస్సు కోరి నిస్వార్థంగా ముందుకు రావాలని కోరారు. రక్తదానం చేయడం వల్ల బలహీనులు కారని, గుండె జబ్బులు, క్యాన్సర్, కొలెస్ట్రాల్ వంటి జబ్బులు కూడా దరిచేరవని ఆరోగ్య సంస్థ తెలిపిందని కలెక్టర్ అన్నారు. ఆపద సమయంలో రక్తం లభించక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రతి ఒక్కరూ రక్తం ఇవ్వాలి, ఇప్పించుటకు ప్రోత్సహించాలని చెప్పారు. తలసేమియాతో బాధపడుతున్న, డెంగ్యూ వల్ల ప్లేట్లెట్స్ పడిపోతున్న వ్యక్తులకు, ప్రమాదాలలో గాయపడిన వారికి రక్తం ఎక్కించవలసి ఉంటుందని, జిల్లాలో రక్తం నిల్వలు ఉంటే వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతున్నామని, అందుకే జిల్లాలో విస్తృతంగా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని, స్పందన బాగున్నది అన్నారు. ఉద్యోగులు కూడా షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల రక్తదానం చేయుటకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు. ఈ శిబిరంలో 56 మంది పశుసంవర్ధక శాఖ సిబ్బంది, గోపాలమిత్రులు, 25 మంది వైద్య సిబ్బంది, 12 మంది రైతులు రక్తదానం చేశారు. కాగా వివిధ ఆరోగ్య కారణాల రీత్యా 16 మంది నుండి రక్తం సేకరించలేదని అన్నారు. రక్తదానం చేసిన వారిని ప్రశంసిస్తూ పండ్లు, బిస్కట్లు, బటర్ మిల్క్ వంటిని అందించారు. కామారెడ్డి, బాన్సువాడ వైద్య సాంకేతిక సిబ్బంది దాతల నుండి రక్తం సేకరించారు. వారికి డెమో వేణుగోపాల్ భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి లక్ష్మణ్ సింగ్, జిల్లా పశుసంవర్ధక అధికారి సింహారావు, రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ రాజన్న, కార్యదర్శులు రఘుకుమార్, నరసింహం డా, సంజయ్ డా, శ్రీనివాస్ డా, దేవేందర్ డా, శ్రేష పోచయ్య, కిషోర్, ప్రోగ్రాం అధికారి రాధిక, డిపిఎం సుధాకర్, గోపాలమిత్రులు కృష్ణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చినటువంటి రైతు సోదరులందరూ కూడా కొంతమంది కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది ఇంతకుముందు మన డిఎంఎన్హెచ్ఓ గారు చెప్పినట్టు ఒకరి రక్తదానము ముగ్గురికి ప్రాణం పోసినట్టు అవుతుంది. ఎందుకంటే ఈ సీజన్ లోపల ఇప్పుడు రక్తపు నిల్వల కొరత ఉన్నటువంటి సమయం లోపల కలెక్టర్ గారు ముఖ్యంగా ప్రతి శాఖను ఆదేశించేసి షెడ్యూల్ పెట్టేసేసి ప్రతి నెల లోపల 2 శాఖలు కంపల్సరీ వాళ్ళు మోటివేట్ చేసి రక్తదాన శిబిరాలు కండక్ట్ చేయాలని ఆదేశించడం జరిగింది. కలెక్టర్ గారు చేసిన వారి ఆదేశానుసారము ఈరోజు కామారెడ్డి జిల్లాలో మంచి స్పందనగా ఏర్పరిచింది. ఇప్పటి వరకు దాదాపు 100 మంది రక్తదానం చేయడం జరిగింది. మన కామారెడ్డి జిల్లాలో జిల్లా కలెక్టర్ వారి ఆదేశానుసారంగా ప్రతి శాఖ నుంచి ఒక నెల డిపార్ట్మెంట్ వైజ్ గా రక్తదానం చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మెడికల్ అండ్ హెల్త్ మరియు వెటర్నరీ డిపార్ట్మెంట్ 2 కలిసి ఈ సంయుక్తంగా విత్ కొలాబరేషన్ విత్ రెడ్ క్రాస్ సొసైటీ మేము ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో దాదాపు మోర్ దెన్ 100 యూనిట్స్ కలెక్ట్ చేయడం జరిగింది. ఇంకా కొన్ని యూనిట్స్ మనకు రాబోతున్నాయి.
అందరూ సర్పంచ్ స్వామి గారు ఇంకా దయచేసి స్టేజ్ పైకి వచ్చి కూర్చోవాలని కోరుతున్నాను. మండలంలోని కాంగ్రెస్ పార్టీ మండలంలోని గ్రామ అధ్యక్షుడు దయచేసి పిల్లలు స్టేషన్ ఖాళీ చేసి కిందికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే సురేష్ శెట్టర్ 5 ఒకసారి ఎమ్మెల్యే ఒకసారి ఎంపీ చేసి ఇట్లా 16 కులాలకు 16 ఫైనాన్స్ కార్పొరేషన్ ఈ కార్పొరేషన్ ఏంటంటే ఫైనాన్స్ అభివృద్ధి చేయడానికి కార్యక్రమం కావాలి. అందుకే దయచేసి 2 మంది పత్రాలు కేంద్రం ఇచ్చే నా 5 పథకాలు రాష్ట్రం ఇచ్చే 6 పథకాలు 11 పథకాలు మనం అందివ్వాలి. మరి ఆ తర్వాత బీపీ పార్టీలకి 2 సార్లు చెప్పి మరి ఉగ్రవై రంజిత్ లింగపురం బాబు లింగపురం నరసింహు మండలంలోని గ్రామ అధ్యక్షుడు దయచేసి పిల్లలు స్టేషన్ ఖాళీ చేసి కిందికి వెళ్ళాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మా పిల్లలకు తాగుబోతు తయారు చేసిన కేసీఆర్ హరీష్ రావు దోసుకున్నాడా నీకు అడిగే హక్కు ఎవరిచ్చారు? 10 సంవత్సరాల దళిత్ ముఖ్యమంత్రి చేసినాడు. 3 ఎకరాల భూమి ఇచ్చినావా? ఇంటికి ఒక ఉద్యోగం ఇచ్చినావా? 2 బెడ్రూమ్ ఇల్లు కట్టాలని కట్టినావా? ముస్లింస్ 12% రిజర్వేషన్ ఇయ్యా? మా బంజారా సోదరులకు 12% ఇచ్చినా? మరి అది ఏం లేదాక మేము 2 లక్షలు 3 లక్షల రూపాయలు మాఫీ చేయాలి. అదే అప్పుడు కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ, రాజశేఖర్ రెడ్డి, షబ్బీర్ అలీ ఒకటేసారి మొత్తం మాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 15 ఆగస్టు అంటే ఇంకా 3 నెలలు ఉన్నాయి. 15 ఆగస్టు నాడు మీకు 2 లక్షల రూపాయలు మాఫీ చేయకుంటే మేము ఓట్లాడాము. ఇది గ్యారెంటీ. నేను ఆయనను చూసి నేను గ్యారెంటీ ఇస్తున్నా. మా కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ గ్యారెంటీ చేస్తున్నారు. కాకపోతే మా ఇంటి దగ్గర దాన్ని కూర్చోండి మాఫ్ చేయాలి. ఇది పక్కన నమ్మకం ఉందా మా మీద? ఎందుకంటే తెలంగాణ ఇచ్చేటప్పుడు కొట్టాడి ఇచ్చేడు. మేమేమో 10,10,000 కోట్లు నగదు ఇచ్చిన కేసీఆర్. ఇక ఇద్దరు వజ్రాలు, నగదు పైసా ఇచ్చిండు. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి మాకేమిచ్చిండు? చిప్ప. ఆ చిప్పలో ఏమున్నది? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఇచ్చిండు. ఏదా మేమేమో 3 లక్షల అప్పులు అనుకున్నాం. అసలు చూస్తే 8 లక్షలు. ఇక ప్రణీత చెవట మాకు 3 కోట్లు వచ్చిండు. ఆయన ఊరుకు 1,00,000 కోట్లు తీసుకుపోయాడు. ఆ దాంట్లో తిరుగుతుంది కాళేశ్వరం, సిద్దిపేట, సిరిసిల్ల, గిరిగిరి. మాకు అద్దాట ఇవాళ షబ్బీర్ అలీ మా అధికారం వచ్చింది. ప్రణీత చెవట పని తొందరగానే ఫాస్ట్ గా చేసి అన్ని గ్రామాలకు ఇరిగేషన్ తెచ్చే ప్రయత్నం చేస్తాం. కాకిపిల్ల కాగిపోతూ నేను ఓడిపోయినా నా ముందు నా బిడ్డలు నా ప్రేమ మీ మీద ఉంటారు. ఆ భూమి మీద
ఇచ్చే కార్యక్రమాన్ని పక్కన పెట్టేసి ఆడ సిద్దిపేట కూడా మల్లన్న సాగర్ అంటున్నాడు 2,000 కోట్లు. దానివల్ల మన రైతులకు కామారెడ్డి ప్రాంతం ఉన్న రైతులకు తీవ్ర అన్యాయం అయింది. మళ్ళీ కూడా మేమంటున్నాం రేవంత్ అన్న గారికి మా షబీలన్న గారి ఆధ్వర్యంలో మేము ఇద్దరం కూడా రేపు మీ పార్లమెంట్ గా మంచి మెజార్టీ చూపిస్తే మా రేవంత్ అన్న గారికి పిలిపించి అన్న ఏది ఏమైనా ఆ పథకం ఏదుందో గోదావరి జిల్లాలది మా కామారెడ్డి ప్రాంతానికి రావాలా, మరి మా భూమి సస్యశ్యామం కావాలన్నది మా ధ్యేయం. ఆ ధ్యేయంగా మేమందరం కూడా మరి కృషి చేసి ఈ ప్రాంతం అంత సస్యశ్యామల గోదావరి జిల్లాలో సస్యశ్యామం చేస్తామని కూడా మనం చేస్తూ ఉన్నాం. మరి అదే కాకుండా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 6 గ్యారంటీ పథకాలను ప్రకటించింది. దాంట్లో 5 పథకాలు మనకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మహిళా అన్నారు 35 కోట్ల మహిళలు ఇప్పటికీ ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరిగింది. 500కే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం మొదలైంది. 200 యూనిట్ కరెంటు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. ఇల్లు లేని వారికి ఎవరికైతే ఇల్లు లేవు 5 నుంచి 6 లక్షలు ఇల్లు ఇచ్చే కార్యక్రమం డబుల్ బెడ్రూమ్ మొదలైంది. మరి వచ్చే ఎన్నికల తర్వాత ప్రతి మహిళా కుటుంబానికి నెలకు 2,500 ఇచ్చే కార్యక్రమం కూడా రాబోతుందని మనం చెప్తున్నాము. మన ఆరోగ్యశ్రీ 10 లక్షలు అందుబాటులో వస్తా ఉంది. మరి రైతు రుణమాఫీ మొన్ననే రేవంత్ రెడ్డి గారు చెప్పినారు ఆగస్టు 15 లోపలనే 2 లక్షల రైతు రుణమాఫీ చేయబోతున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. చట్టపరంగా మరి ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వమే మాట కట్టుబడిందో అన్ని పథకాలు మరి అమల్లో వస్తూ ఉన్నాయి. దాంతో పాటు మరి రేపు మీరు కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికలు ఓటేస్తే ఆ ఓటు ద్వారా ఈ 6 పథకాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో రేపు కేంద్రంలో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రతి కుటుంబానికి మహిళలకు అంటే ఇంటి మహిళలకు ₹1,00,000 ఆర్థిక సాయం చేయాలి. 2 చదువుకున్న యువకులకు స్కిల్ డెవలప్మెంట్ కింద వాళ్ళ ఉద్యోగం వచ్చే వాళ్ళకు సంవత్సరం లక్షలు ఇచ్చే కార్యక్రమం చేయాలి. పండించిన పంట రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలా, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వాలా అన్ని పంటలకు. దాంతో పాటు రుణమాఫీ కూడా చేయాలా. మరి నాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాష్ట్రంలో రాజశేఖర ప్రభుత్వం ఉన్నప్పుడు రుణమాఫీ జరిగింది కదా. అన్ని మొత్తం పాత బకాయిలను ఒకటేసారి మాఫీ కాలేదా? మరి ఇప్పుడు కూడా మనకు వచ్చే కేంద్ర ప్రభుత్వం ఏర్పడగానే పాత బకాయిలన్నీ కూడా 2 లక్షల వరకు మాఫీ కార్యక్రమం వస్తా ఉంటుంది. దాంతో పాటు ఉపాధి హామీ పథకం మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ, చట్టం తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆనాడు రోజుకు 166 రూపాయలు కూలీలు. ఇప్పుడు మన కాంగ్రెస్ వల్ల అధికారం వస్తే రోజుకు 400 రూపాయల ఉపాధి హామీ పథకం ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇక పని చేసి పోయి రాగానే 400 రూపాయలు మరి అదే కాకుండా కుల గణన. మన భారతదేశంలో ఎన్నో బీసీ కులాలు ఉన్నాయి, ఉప కులాలు ఉన్నాయి. ఆ కులాలకు అనుగుణంగా ఆర్థిక సాయం వస్తలేదు. దానికి మా కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, కుల గణన చేసి వారికి అన్ని ఆర్థికంగా సమాజంగా వారికి అభివృద్ధి చేయాలని. దాంట్లో భాగంగా చూసినా మన రేవంత్ రెడ్డి గారు మరి 300 కాపు సంఘం అంటే 300 ఫైనాన్స్ మన జిల్లాలో రంగోలీ కాంపిటీషన్ కుటుంబంలో కూడా వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి కదా. మీ కొడుకు మీ కూతురు మీకు ఇది నీరు రావట్లేదా అది ముందు చెప్పిస్తామని అప్పుడు ఇటువైపు వాళ్ళ దృష్టి వచ్చేస్తుంది. ఎవరు వినాలి, ఎందుకంటే ఎనీవేస్ వాళ్ళు ఓట్ వేయరు. నేను ఎందుకు వినాలి? రూరల్ ఎక్కువ వేస్తుంది. రకరకాలుగా వర్షాలు పడి అసలు వందన మీద అది నడుచుకుంటూ పోతారు. పోనీ వచ్చింది కదా నేను కొంచెం ఇది నేను రామోజీ ఫిల్మ్ సిటీ పోయి వస్తాను.
అనుకోండి, ఒక 1000 ఓట్లు గ్యాప్ వచ్చింది అనుకోండి, అప్పుడు ప్రతి ఒక్క ఓట్ మీరు వాడుకున్నట్టు అవుతుంది. లేకపోతే తర్వాత ఇదే టాక్ అది నాగాలాండ్, అస్సాం, మణిపూర్ అట్లాంటి ప్రాంతాలు ఉన్నాయి. ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతానని మతం, జాతి, ప్రాంతం, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తానని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నియంతృత్వ కార్పొరేట్ సంపన్న ఫాసిస్టు బీజేపీని దాని మిత్రపక్షాలను ఓడించింది. వామపక్ష సామాజిక శక్తులను గెలిపించండి. కామారెడ్డి జిల్లా ఎంసీపీఐయు కార్యకర్తల సమావేశంలో ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి పిలుపు ఏప్రిల్ 20, 2024 రోజున మార్క్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా యునైటెడ్ ఎంసీపీఐయు కామారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం కామ్రేడ్ బండారి మహిపాల్ గారి అధ్యక్షతన విజ్ఞాన భారతి కాలేజీ ఆవరణలో జరిగింది. ఈ సమావేశం తొలుత ప్రజా ఉద్యమాల్లో మరణించిన కామ్రేడ్సు అందరికీ, ఉక్రెయిన్, రష్యా దాడుల్లో, పాలస్తీనాపై ఇజ్రాయెల్ అక్రమ దాడుల్లో మరణించిన వారికి, పాలకుల ప్రజా వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాల వలన ఆత్మహత్యలు చేసుకుని మరణించిన యువతకు, రైతులకు సమావేశం 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించనైనది. అనంతరం సమావేశాన్ని ఉద్దేశించి ఎంసీపీఐయు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ గాదగోని రవి మాట్లాడుతూ, రానున్న పార్లమెంటు ఎన్నికల్లో ఎంసీపీఐయు పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వరంగల్, చేవెళ్ల, నల్గొండ పార్లమెంటు స్థానాల్లో పోటీ చేస్తున్నది అని, పోటీలో ఉన్న అభ్యర్థులు పార్టీ కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు మరియు రైతు, యువజన, విద్యార్థి సంఘాల రాష్ట్ర ప్రధాన బాధ్యతల్లో ఉండి ప్రజా పోరాటాల్లో ముందు పీటన నిలబడి పనిచేస్తున్న నీతి, నిజాయితీ, క్రమశిక్షణ కలిగిన ప్రజా ఉద్యమకారులు అని అన్నారు. సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు రమేష్ నర్సింహులు, సుజాత భార్గవి, స్వామి శేఖ, జిల్లా నాయకులు నరసరావు, నరసింహులు, రాజుతో పాటు 20 మంది పాల్గొన్నారు. ఈ ఎన్నికల్లో ఎంసీపీఐ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చేటువంటి పిలుపు, బీజేపీని బలపరిచే పార్టీలను ఓడించండి. అదేవిధంగా ప్రైవేటీకరణ, నూతన ఆర్థిక పారిశ్రామిక విధానాలు, సరళీకృత ఆర్థిక విధానాలను అవలంబించేటువంటి పార్టీలను ఓడించండి. వామపక్ష సామాజిక ప్రజాతంత్ర పార్టీలను గెలిపించండి అని చెప్పి ఎంసీపీఐ పార్టీ పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ఎన్నికల్లో ఎంసీపీఐ పార్టీ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ భాగస్వామ్య పార్టీగా వరంగల్, నల్గొండ, చేవెళ్ల నియోజకవర్గాలలో అభ్యర్థులను పోటీలో ఉంచడం అనేది జరిగింది. మహబూబాద్లో ఆదివాసీ గిరిజన సంఘ నాయకుడిని పోటీలో ఉంచడం అనేది జరిగింది. భువనగిరి పార్లమెంటు స్థానంలో ప్రజా పోరాట సమితి నాయకుడైనటువంటి వెంకటస్వామి గారికి మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా నిజామాబాద్లో అశోక్ గౌడ్ బీఎన్పీ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నది. ఇంకా సికింద్రాబాదు, మెదక్, ఇతర పార్లమెంటు నియోజకవర్గాలలో కూడా అభ్యర్థులను ఆలోచించి వాళ్లకు మద్దతు ఇవ్వడానికి రాష్ట్ర కమిటీ చర్చించడం అనేది జరుగుతూ ఉంది. రాష్ట్ర కమిటీ చర్చించిన తర్వాత మిగతా స్థానాల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దాన్ని కూడా ప్రకటించడం అనేది జరుగుతుంది. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ తన ఓటమి ఖాయమని తేలిన తర్వాత ఈరోజు దేశంలో మత విద్వేషాన్ని రెచ్చగొడుతూ ప్రజల మధ్యలో విభజన రేఖ గీసేటువంటి ఒక విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాలు భారత ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేస్తుండడం, ఈ యొక్క వాళ్ళ యొక్క వ్యాఖ్యల మీద యావత్ దేశంలో ఉన్నటువంటి మేధావులు, కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీల వాళ్ళు ఇది
మంచి పద్ధతి కాదు, రాజకీయాలు ఈ సాంప్రదాయం కరెక్ట్ కాదని చెప్తున్నప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు అనేక భాగాల నుంచి కూడా ఫిర్యాదులు వెళ్ళినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ స్పందించకపోవడం అనేది విడ్డూరంగా ఉంది. ఈరోజు భారతదేశం ఒకే దేశం, ఒకే ప్రజ, ఒకే ఎన్నిక అనే నినాదం తీసుకొచ్చి మనువాద పరిపాలన తీసుకురావడానికి బీజేపీ దాని యొక్క ఆర్ఎస్ఎస్ చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేయడం అనేది జరుగుతూ ఉన్నది. ఇది కనుక అమలైనట్లయితే భారతదేశంలో ఉండబడినటువంటి విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతుల మధ్యలో ఉండబడినటువంటి ఐక్యమత్యత, ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తి దెబ్బతిని ఈ దేశం ఒక ఉపఖండ వాతావరణాన్ని కోల్పోయి ఒక రకమైనటువంటి విద్వేషాలకు నిలయంగా మారేటువంటి ప్రమాదం ఉంటుంది. కాబట్టి విద్వేష రాజకీయాలు రెచ్చగొట్టేటువంటి బీజేపీ పార్టీని దేశ ప్రజలు తరిమివేయాలని, ఓడించాలని చెప్పి ఎంసీపీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ వైపు నుండి విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతూ ఉంది. గాదవన్ రవి, ఎంసీపీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 72,600, వెండి 840 రూపాయలు,